అమీన్పూర్ భవనాల కూల్చివేతకు సంబంధించి ఈరోజు వర్చువల్గా హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు తహసీల్దార్ రాధిక నేరుగా కోర్టుకు హాజరు కావడం. ప్రస్తుతం ఈరోజు జరిగినటువంటి వాదనలకు సంబంధించి మనతో మాట్లాడడానికి పిటిషనర్స్ తరపు న్యాయవాది ఉన్నారు. సార్, ఈరోజు ఎలాంటి ఆర్డర్ ఇచ్చింది? కోర్టు కూడా చాలా సీరియస్ అయినట్టు తెలిసింది. ఎలాంటి ఆర్డర్ ఇచ్చింది? కోర్టు సీరియస్ వార్నింగ్ ఇచ్చేది కమిషనర్కు ప్లస్ అదే తహసీల్దార్ గారికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చింది. వాట్ ఎవర్ ద యాక్ట్ డన్ బై దెమ్ ఈజ్ నాట్ కరెక్ట్. సండే రోజు మీకు ఎలాంటి చేసే ఏ పవర్స్ ఉన్నాయి, మనకు ఆల్రెడీ ఫుల్ కోర్ట్ జడ్జ్మెంట్ ఉంది. మీరు మిడ్ నైట్ కానీ మీ సన్సెట్ కానీ సన్ రైజ్ కానీ మీరు ముందు చేయడానికి ఎలాంటి పవర్స్ లేవు, మీరు ఎట్లా చేశారా అని అడిగారు. రంగనాథ్ గారు హాజరయ్యారు కదా వర్చువల్, ఏం చెప్తున్నారు సార్? రంగనాథ్ గారు ఏం చేశారంటే జస్ట్ వీ హావ్ కోఆర్డినేటెడ్, దే హావ్ ఆస్క్డ్ ఫర్ ద మెన్ అండ్ మిషనరీ, వీ హావ్ ప్రొవైడెడ్ దట్ అని చెప్పారు. అంటే వన్స్ ద కేస్ ఈస్ దేర్, ఎర్లియర్ కేస్ ఈస్ దేర్, that you are given a undertaking to this court that as per GO 99 we will act అని చెప్పారు. మరి why you have violated అని అడిగాడు. Before going to the demolition whether you have verified the document అంటే no అన్నాడు. That is not correct. Whatever you have done is not correct. ఇఫ్ సపోజ్ ఏది కూడా మీరు ఒకవేళ హైకోర్టును కూల్చేయమన్నా కూడా కూల్చేస్తారా, మీరు వచ్చేసి మిషనరీ ప్రొవైడ్ చేస్తారా అని అడిగారు. ఆదివారం కూల్చివేతలకు సంబంధించి రంగనాథ్ గారు ఏం చెప్పారు? కోర్టుకు ఏం సమాధానం? అది కరెక్ట్ కాదని ఆయనే కూడా ఒప్పుకున్నారు జడ్జి గారి ముందు. అది సండే రోజు చేయడం అనేది కరెక్ట్ కాదని ఆయనే ఒప్పుకున్నారు. కోర్టు జడ్జి గారు అడిగిన దానికి సమాధానం చెప్పారు. ఈవెన్ వాట్ ఎవర్ ద తహసీల్దార్ ఆల్సో సేస్ దట్ ఐ హావ్ డన్ మిస్టేక్ అన్నట్టే చెప్పింది. ఆమె కూడా నేను తప్పు జరిగిపోయినది అన్నట్టే ఒప్పుకున్నది. కోర్టులో చాలా పిటిషన్లు పడ్డాయి. జీవో నెంబర్ 99 మీద కూడా ఒక స్టే విధిస్తానని చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఏమని చెప్పారు జడ్జి గారు? అది రిమార్క్ చేశారు. ఇప్పుడు మీరు ఇలాగనే యాక్ట్ చేస్తే ఐ విల్ టేక్ సీరియస్ నోట్ ఆఫ్ దట్ అండ్ విల్ డిసైడ్ ద 99 జీవో ఆల్సో. దట్ ఇష్యూస్ 2 cases ఆర్ పెండింగ్ బిఫోర్ హిమ్ అని చెప్పారు సార్. అమీన్పూర్లో 164 సంబంధించిన సర్వే నెంబర్ సంబంధించి కోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేసింది? 164 డిమార్కేషన్ అనేది చేయలేదు. తర్వాత పిటిషనర్స్కు ఎలాంటి నోటీస్ ఇవ్వలేదు. సర్వే చేశామని 1/4/2024 నాడు సర్వే చేసినామని చెప్పారు. నోటీస్ ఇచ్చారా మీరు అని అడిగారు. నోటీస్ ఇవ్వలేదని ఆమె ఒప్పుకున్నది. తర్వాత నోటీస్ ఇవ్వకుండా హౌ కెన్ యూ మేడ్ సర్వే అని అడిగారు. ఈవెన్ మొత్తం ఎంటైర్ ప్రాపర్టీ 164లో 44 acres చూస్తున్నారు. మీరు కూడా ఇప్పుడు కూడా వెళ్ళి చూడండి, ఎక్కడ కూడా డిమార్కేషన్ అనేది జరగలేదు. అసలు ఐడెంటిఫికేషన్ ఆఫ్ ప్రాపర్టీ చేయకుండా 14 నాడు సర్వే చేసిన అని చెప్పింది. 23/24 నాడే డెమాలిషన్ చేసింది బిల్డింగ్. దానిపైన మన హైకోర్టుకు ఆశ్రయించడం జరిగింది. హైకోర్టు గారు మనకు నాట్ టు ఇంటర్ఫియర్ వితౌట్ డ్యూ ప్రాసెస్ అని ఆల్రెడీ ఆర్డర్ ఉంది, కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా అది వైలేట్ చేసుకుంటూ మళ్ళీ 7/3 నాడు కూడా డెమాలిషన్ చేసింది ఆమె. పరిహారం అడుగుతున్నారా ఈ కూల్చివేతలకు సంబంధించి? దానికి వీఆర్ మూవింగ్ ద ప్రొసీడింగ్స్, వీఆర్ లుకింగ్ ఇన్ టు దట్. దెర్ ఈస్ డెఫినెట్లీ విల్ ఫైల్ ద డ్యామేజెస్ అగైన్స్ ద కోర్టు. ఎలాంటి ఆదేశాలు ఇచ్చింది హైడ్రా కమిషన్ కానీ తహసీల్దార్ కానీ? ఇలాంటి యాక్ట్ చేసేది ఉంటే ఐ విల్ టేక్ సీరియస్ నోట్ ఆఫ్ దట్ అని చెప్పేది. స్టేటస్ కో ఇచ్చారు. 15/10/2024 పోస్ట్ చేశారు. ఫైల్ కౌంటర్స్ అని చెప్పారు. నాకు కూడా వీడియో క్లిప్పింగ్స్, డెమాలిషన్ సబ్జెక్ట్ అంతా ఎంటైర్ అఫిడవిట్ ఫైల్ చేయమని చెప్పారు, ఆదేశించడం జరిగింది. మొత్తం మీద అమీన్పూర్ కూల్చివేతలకు సంబంధించిన దాంట్లో ఈరోజు వర్చువల్గా హాజరైనటువంటి హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు తహసీల్దార్ తీరుపై కూడా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మొత్తం మీద ఆదివారం సెలవు దినాలని ఎందుకు కూల్చివేతలు చేపడుతున్నారు? ఒకవేళ పరికరాలు సమకూర్చి హైకోర్టుని కూడా కూల్చోవాలని చార్మినార్ తహసీల్దార్ చెప్తే కూల్చివేస్తారా అంటూ కూడా హైకోర్టు ప్రశ్నించింది. మొత్తం మీద ఆదివారం పరిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూల్చివేత చేయడానికి వీలేదు. మరోవైపు పూర్తి వివరాలతో అమీన్పూర్ సంబంధించిన కూల్చివేతలకు సంబంధించిన విషయంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్తో పాటు అమీన్పూర్ తహసీల్దార్కు హైకోర్టు ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణ అక్టోబర్ 15కి హైకోర్టు వాయిదా పడిందండి. విడుదల రాస్తూ సుల్తాన్ టీవీ, హైదరాబాద్.